క్రీస్తు ప్రభు నామమున గూడూరు క్రీస్తు సంఘ సహోదరులు మరియు సహోదరులకు క్రీస్తు ప్రభు నామమున వందనాలు. కొంతసేపు దేవుని యొక్క సందేశాన్ని లేఖనాల ద్వారా ఆలోచన చేసేటువంటి కార్యక్రమం. కొంతసేపు దేవుని యొక్క సందేశాన్ని యూట్యూబ్ ద్వారా మనం పంచుకుందాం. ఈరోజు ప్రభు దినాన ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క సందేశము క్రైస్తవ కుటుంబాల్లో కన్నీటి యొక్క ప్రార్థన. క్రైస్తవ కుటుంబాల్లో కన్నీటి యొక్క ప్రార్థన అనేటువంటి అంశం మీద లేఖనాల ద్వారా ఆలోచన చేసేటువంటి కార్యక్రమం. క్రైస్తవ కుటుంబాల్లో కన్నీటి యొక్క ప్రార్థన. అనేక మంది క్రైస్తవ కుటుంబాల్లో కన్నీటితో ప్రార్థన చేస్తున్నారా అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనేక మంది కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంటే కొంతమంది ఏమని విమర్శిస్తారంటే వారు చేసినటువంటి పాపాలు, వారు చేసినటువంటి దోషపూరితమైనటువంటి కార్యక్రమాలను బట్టి వారు కన్నీటితో ప్రార్థన చేస్తారు, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటారు అనేటువంటి విమర్శ అనేటువంటి మాట వినిపిస్తూ ఉంటుంది. మనుషులు చెప్పేటువంటి మాటలు కాదు. పరిశుద్ధ గ్రంథం కన్నీటి ప్రార్థన గురించి ఏమని మనకు జవాబిస్తుందో, ఏమని మాట్లాడుతుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. సత్యవాక్యం మనకు ఏమని చెప్తుందో కన్నీటి యొక్క ప్రార్థన గురించి ఒకసారి మనం లేఖనాల్లో ఆలోచన చేసి మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి, అర్థం చేసుకోవాల్సినటువంటి సంగతి. భూమి మీద అనేక మంది మానవులు ఉన్నప్పటికీ మనందరికీ ఈ ప్రపంచానికి, ఈ యొక్క లోకానికి మాదిరి ఎవరంటే క్రీస్తు యేసు ప్రభే మాదిరి. దేవుని గ్రంథం చెప్తుంది క్రీస్తు యేసు ప్రభే మాదిరి. కాబట్టి ఈ కన్నీటి యొక్క ప్రార్థనను పరిచయం చేసినటువంటి వారు భూమి మీద జీవించినటువంటి కాలంలో క్రీస్తు యేసు ప్రభు కన్నీటి ప్రార్థనలో నిలిచి ఉన్నటువంటి సంగతి. మొదట క్రీస్తు యేసు ప్రభు మాదిరి అనే దానికి వాక్యాన్ని చూద్దాం. తర్వాత క్రీస్తు యేసు ప్రభు ఎలాగో కన్నీటి ప్రార్థన చేస్తారో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు యేసు ప్రభు మాదిరి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన యొక్క అడుగుజాడలందు నడుచుకోవాలని క్రీస్తు యేసు ప్రభు మనకు ఈ భూమి మీద మాదిరికరంగా జీవించినటువంటి సంగతి. ఏ విషయాల్లో క్రీస్తు యేసు ప్రభు మనకు మాదిరయ్యా అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే లేఖనాల్లో భూమి మీద పరిశుద్ధంగా జీవించేటువంటి కార్యక్రమంలో క్రీస్తు యేసు ప్రభు మనకు మాదిరి. శోధనలు వచ్చినప్పుడు శోధనలను జయించేటువంటి కార్యక్రమంలో క్రీస్తు యేసు ప్రభు మనకు మాదిరి. శ్రమలు వచ్చినప్పుడు శ్రమలను జయించేటువంటి కార్యక్రమంలో క్రీస్తు యేసు ప్రభు మనకు మాదిరి. మన పాఠానికి సంబంధించి క్రీస్తు యేసు ప్రభు దేనికి మాదిరి అంటే భూమి మీద కన్నీటి ప్రార్థనలు చేసేటువంటి కార్యక్రమంలో మనకు క్రీస్తు యేసు ప్రభు మాదిరి. కన్నీళ్లతో పరమన్నటువంటి దేవుని ప్రార్థన చేసేటువంటి విషయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం.
క్రీస్తు యేసు ప్రభు భూమి మీద ఎలాగో కన్నీటితో ప్రార్థన చేశారో. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. కాబట్టి దేహంలో ఉన్నప్పుడు క్రీస్తు యేసు ప్రభు పరమన్నటువంటి దేవుని మహారోదనతోనూ కన్నీళ్లతోనూ యాచనలను ప్రార్థనలను సమర్పించి భయభక్తులుగా బ్రతికినటువంటి సంగతి. పరమన్నటువంటి యెహోవా దేవుడు క్రీస్తు యేసు ప్రభుకి సిలువ అనేటువంటి ఒక బాధ్యతను అప్పగిస్తే ఆ సిలువ కార్యక్రమాన్ని జాగ్రత్తగా కొనసాగించేటువంటి కార్యక్రమంలో, పూర్తి చేసేటువంటి కార్యక్రమంలో దేహంలో నిలిచుండేటువంటి క్రీస్తు యేసు ప్రభు చిన్న పాపమైన దోషపూరితమైనటువంటి కార్యక్రమాలైనా చేయకుండా జాగ్రత్తగా తన యొక్క దేహాన్ని పరిశుద్ధంగా సిలువ వరకు కాపాడుకున్నటువంటి సంగతి. క్రీస్తు యేసు ప్రభు కన్యలతో, అయ్యా నోటి మాట చేతైనా పాపం చేయకూడదయ్యా, మీరు అనుగ్రహించినటువంటి కంటి ద్వారైనా చూపు ద్వారైనా ఎటువంటి దోషమైనటువంటి చూడకూడదయ్యా, మనసు హృదయం ప్రతి దాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా సిలువ వరకు కాపాడుకునేటువంటి కార్యక్రమంలో క్రీస్తు యేసు ప్రభు నిలిచుండేటువంటి సంగతి. ఒకే వింతైనటువంటి జీవితం భూమి మీద క్రీస్తు యేసు ప్రభు జీవించినటువంటి జీవితం వింతైనటువంటి జీవితం. ఒకే కన్నీటి ప్రార్థన, దేహాన్ని కాపాడుకునేటువంటి విషయంలో, పరిశుద్ధతను కాపాడుకునేటువంటి విషయంలో, తనకు అప్పగించినటువంటి ఆ యొక్క బాధ్యతను విజయవంతంగా పూర్తి చేసేటువంటి విషయంలో పరమన్నటువంటి దేవుని కన్నీటితో, మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులుగా భూమి మీద జీవించినటువంటి వింతైనటువంటి జీవితం క్రీస్తు యేసు ప్రభు. ఎవరు జీవించరో ఇటువంటి వింతైనటువంటి జీవితం. ఎటువంటి దోషకరమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదని పరమన్నటువంటి దేవుని కన్నీళ్లు తడిగేటువంటి వారు కనిపించినటువంటి సంగతి. ఆత్మీయతను, ఆ పరిశుద్ధతను అనుగ్రహించు అని దేవుణ్ణి అడిగేటువంటి వారు చాలా తక్కువ మంది, అడిగేటువంటి వారు భూమి మీద కనిపించినటువంటి సంగతి. కేవలం క్రీస్తు యేసు ప్రభే అటువంటి జీవితాన్ని భూమి మీద జీవించి కనపరిచి మనకు మాదిరిగా జీవించినటువంటి సంగతి. కాబట్టి క్రీస్తు యేసు ప్రభు కన్నీటి ప్రార్థన భూమి మీద కన్నీటి ప్రార్థన ద్వారా జీవించినటువంటి సంగతే క్రీస్తు యేసు ప్రభు. క్రీస్తు యేసు ప్రభు తర్వాత మరొక దైవజనుడిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏమని చెప్పాడంటే, నాకు క్రీస్తు యేసు ప్రభు మాదిరి అని చెప్పినటువంటి సంగతి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి. అయ్యా, నేను క్రీస్తు యేసు ప్రభుని పోలి నడుచుకున్నాను. ఏ విషయంలో నువ్వు క్రీస్తు యేసు ప్రభుని పోలి నడుచుకున్నావా అంటే, కన్నీటి ప్రార్థన చేసేటువంటి విషయంలో క్రీస్తు యేసును పోలి నడుచుకున్నాను. దేవుని రాజ్యపు సువార్తను ప్రకటించేటువంటి విషయంలో క్రీస్తు యేసును పోలి నడుచుకున్నాను. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా వాటన్నిటినీ తన విశ్వాసం చేత తనకుండేటువంటి
ఆత్మీయత చేత జయించి దేవుని రాజ్యం సువార్తను ప్రకటించే విషయంలో నాకు క్రీస్తు యేసు ప్రభు మాదిరి. ఎంత ఎంత మాదిరి అంటే నాకు క్రీస్తు యేసు ప్రభు. నేను దృశ్యమైనటువంటి వాటిని చూడకుండా అదృశ్యమైనటువంటి వాటిని చూసేటువంటి విషయంలో నాకు క్రీస్తు యేసు ప్రభు మాదిరి. నేను దృశ్యమైనటువంటి వాటిని చూడలేదు, నా కంటికి కనిపించేటువంటి దృశ్యమైనటువంటివి ఆస్తిపాస్తులు నేను చూడలేదు, ధనధాన్యాలు నేను చూడలేదు, ఐశ్వర్యాన్ని నేను చూడలేదు, వివాహాన్ని నేను చూడలేదు. నేను అదృశ్యమైనటువంటి పరమన్నటువంటి దేవుణ్ణి, పరలోక రాజ్యాన్ని చూసి బ్రతికినటువంటి బ్రతుకును జీవించినటువంటి జీవితం నాది. ఎవరు మాదిరి అంటే నాకు క్రీస్తు యేసు ప్రభు మాదిరి ఆ విషయం. కాబట్టి ప్రతి విషయంలో సౌలుగా మార్చబడినటువంటి పౌలు క్రీస్తు యేసు ప్రభును మాదిరిగా తీసుకొని భూమి మీద బ్రతికినటువంటి సంగతి. అలాగే పౌలు తన జీవిత కాలంలో కన్నీటి ప్రార్థనలో జీవించినటువంటి సంగతి. ఎలాగో క్రీస్తు యేసు ప్రభును అన్నిట్లో మాదిరిగా తీసుకున్నారో అలాగే తన జీవిత కాలంలో కన్నీటి ప్రార్థనతో ఆయన జీవించినటువంటి జీవితం, కన్నీటి ప్రార్థనతో బ్రతికినటువంటి సంగతి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తుల కార్యము 20:31 ఆయన ఎలాగూ కన్నీటితో దేవునికి ప్రార్థన చేశారో. అపోస్తుల కార్యము 20:31. అపోస్తుల కార్యము 20:31. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగుళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుతునని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండడి. దేవుని రాజ్యం సువార్తను ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత క్రీస్తులోనికి వచ్చినటువంటి వారు క్రైస్తవులు చెదిరిపోతారేమో అనేటువంటి భయం, శ్రమలు వచ్చి శోధనలు వచ్చినప్పుడు వారు చెదిరిపోతారేమో అనేటువంటి భయం చేత వారి కోసం 3 సంవత్సరాలు రాత్రింబవళ్ళు కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేసినటువంటి సంగతి. సంఘంలో చేర్చబడినటువంటి సహోదరులకు కన్నీళ్లతో ప్రార్థన చేసినటువంటి సంగతి. ఎంతమంది సంఘ కాపురులు, ఎంతమంది బోధకులు అనబడినటువంటి వారు సంఘంలో ఉండేటువంటి సహోదరులు మరియు సహోదరుల కోసం, వారి యొక్క ఆత్మీయ స్థితి కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో కన్నీటితో నిజంగా నాకు తెలియదు. కానీ మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, రాత్రింబోళ్ళు 3 సంవత్సరాలు సంఘంలో ఉండేటువంటి సహోదరులు ఆత్మీయంగా ఎదగాలి. ఏ శ్రమ వచ్చినా, ఏ శోధన వచ్చినా వారు ఆత్మీయ స్థితి నుంచి, సంఘంలో నుంచి బయటకు తప్పిపోకూడదు, చెదిరిపోకూడదు అనేటువంటి ఆలోచన చేత కన్నీటితో పరమందునటువంటి దేవునికి పౌలు గారు ప్రార్థన చేసినటువంటి సంగతి. కన్నీటి ప్రార్థన సంఘం కొరకు, సంఘంలో ఉండేటువంటి సహోదరులు మరియు సహోదరుల కొరకు. ఎంత గొప్ప విషయమో కన్నీటి యొక్క ప్రార్థన. ఆయన జీవితాన్ని దేవుని రాజ్యపు సువార్త కొరకే సమర్పించుకున్నటువంటి సంగతి. చావైతే లాభం అని ఎంచుకున్నటువంటి సంగతి. కాబట్టి నా స్వరాన్ని ఉన్నటువంటి గూడూరు క్రీస్తు సంఘ సహోదరులు మరియు సహోదరులారా, మన జీవితాల్లో కన్నీటి ప్రార్థన ముఖ్యమైనటువంటి అంశం. కన్నీళ్లతో ప్రార్థన చేయడం అనేది చాలా విశ్వాసానికి, భక్తికి నిదర్శనం. అవి చివరిగా మరొక యవనస్తుని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కూడా పౌలు యొక్క జీవితాన్ని మాదిరిగా తీసుకొని ఆయన జీవించాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2 తిమోతి రాసిన పత్రిక 1వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని
నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగులు అపేక్షించుచు. తిమోతి యవనస్తుడు జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగ నడుచుకోవాలో నేర్పించమని పౌలు గారు తిమోతిని ఎఫెస్సీలో విడిచిపెట్టినటువంటి సంగతి. విడిచిపెడితే యవనస్తుడు, సంఘము చాలా పెద్దది, సహోదరులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వృద్ధులైనటువంటి విధవరాలు ఉన్నారు, యవనస్తులైనటువంటి విధవరాలు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు. ఇంత పెద్ద సంఘంలో ఈ జనులు ఎలాగూ నడుచుకోవాలో నాకు పరమమైనటువంటి దేవుడు ఆ జ్ఞానం అనుగ్రహించాలని మొదట తన్ను తాను యవనాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేసినటువంటి సంగతి. యవనస్తుడు నాయన, నాకు ఈ జనులు ఎలాగూ నడిపించాలో ఎలాగూ నేర్పించాలో వీళ్ళకు తెలియనటువంటి సంగతి. ఆత్మీయతను, ఆ జ్ఞానాన్ని నాకు అనుగ్రహించిన ఆయన అని కన్నీటితో ప్రార్థన చేసినటువంటి సంగతి. కాబట్టి యవనస్తుడు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, సంఘాన్ని ఎలాగూ, సంఘంలో ఉండేటువంటి వారికి ఎలాగ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని నేర్పించాలో ఆ జ్ఞానం అనుగ్రహించని దేవుడిని అడిగినటువంటి సంగతి. ఈ యొక్క సమయంలో మనం ముగ్గురిని జ్ఞాపకం చేసుకున్నాం. భూమి మీద వారు జీవించినటువంటి కాలంలో క్రీస్తు యేసు ప్రభు ఎలాగూ కన్నీటితో ప్రార్థన చేసి తనకు అప్పగించబడినటువంటి సిలువనేటువంటి బాధ్యతను ఎంత జాగ్రత్తగా పూర్తి చేశారో, అలాగే కన్నీటి ప్రార్థన ద్వారా, అలాగే సౌలు అనేటువంటి దైవజనుడు పౌలుగా మారినటువంటి ఆయన సంఘ క్షేమాభివృద్ధి కొరకు 3 సంవత్సరాలు రాత్రింబవుళ్ళు ఎలాగూ కన్నీటితో ప్రార్థన చేశాడు. అలాగే యవనస్తుడైనటువంటి తిమోతి మరి సంఘం ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అందించి వారికి నేర్పించి సంఘాన్ని నడిపించేటువంటి విషయంలో ఎంత జాగ్రత్త వహించి యవనస్తుడైన కన్నీటి ప్రార్థనతో ఆయన పరమమైనటువంటి దేవుణ్ణి అడిగాడు. ఈ 3 విషయాలు మనం ముగ్గురిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తు యేసు ప్రభువుని, పౌలుని, యవనస్తుడైనటువంటి తిమోతి. మన జీవిత కాలంలో మనము కన్నీటితో ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేస్తాం, కన్నీటితో కొన్ని మార్లు ప్రార్థన చేస్తాం. ఎందుకు ప్రార్థన చేస్తామంటే స్వార్థపూరితమైనటువంటి వాటి కొరకు ప్రార్థన చేస్తాం. స్వార్థపూరితమైనటువంటి వాటి కొరకు ప్రార్థన చేస్తాం. జాబ్ లేదు నాయన, నాకు జాబ్ అనుగ్రహించండి, కన్నీళ్ళతో ప్రార్థన చేస్తాం. వివాహాలు కాలేదు నాయన, వివాహం అనుగ్రహించండి, కన్నీళ్లతో ప్రార్థన చేస్తాం. ఇంకా మన అవసరతలు భూమి మీద ఏదైతే ప్రాముఖ్యమో వాటి కొరకు కన్నీళ్ళతో ప్రార్థన చేస్తాం. కానీ దేవుని గ్రంథం మనకేమని చెప్తుందంటే, నీ ఆత్మీయ స్థితి సరిగ్గా లేనప్పుడు కన్నీళ్లతో మోకాళ్ళు లొంగి, అయ్యా నాయన, నా ఆత్మీయ స్థితి సరిగ్గా లేదు నాయన, నాకు ఆత్మీయంగా ఎదిగేటువంటి శక్తిని నాకు అనుగ్రహించిన ఆయన అని ఏనాడైనా ప్రార్థన చేశామా? శోధనలు మన చుట్టూ ఉన్నప్పుడు, నాయన శోధనలు ఉన్నాయి నాయన, ఈ శోధనలు జయించేటువంటి శక్తిని నాకు అనుగ్రహించిన ఆయన అని ఏనాడైనా ప్రార్థన చేశాం? అటువంటి ప్రార్థనలో, అటువంటి కన్నీటి ప్రార్థనలను పరమందునటువంటి దేవుడు ఆలకించేటువంటి సంగతి. స్వార్థమైనటువంటి ప్రార్థనలో నువ్వు భూమి మీద భక్తిహీనుడుగా ఉండి నువ్వు చేసేటువంటి స్వార్థపూరితమైనటువంటి ప్రార్థనలు దేవుడు ఆలకించరు, దేవుని గ్రంథం చెప్పు. కాబట్టి
నీ యొక్క ప్రార్థన, కన్నీటి ప్రార్థన, నీ కన్నీళ్లు చాలా విలువైనటువంటిదని దేవుని గ్రంథం మనకు సమాధానం చెప్తుంది. ఎంత విలువైందో మన కన్నీళ్ళు, మనం చేసేటువంటి కన్నీటి ప్రార్థన. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనం. కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నొంచుబడి ఉన్నవి, అవి నీ కవులలో కనబడును కదా. నా కన్నీళ్లను బుడ్డిలో భద్రపరిచినావు నాయనా. నేనేమని ప్రార్థన చేశానంటే, నాయనా నాకు శ్రమలు వస్తున్నాయి, ఈ శ్రమలను ఎదుర్కొనేటువంటి ఆత్మీయ శక్తిని నాకు అనుగ్రహించని నేను కన్నీళ్లతో ప్రార్థన చేశా. ఆ కన్నీటి బొట్లను బుడ్డిలో భద్రపరిచావా. నాకు ఆత్మీయ స్థితి సరిగ్గా లేదు నాయనా, నేను ఆత్మీయంగా ఎదిగేటువంటి శక్తిని నాకు అనుగ్రహించని కన్నీళ్లతో మోకాళ్ళొంగి ప్రార్థన చేశా. ఆ కన్నీటి బిందులు, ఆ కన్నీటి బొట్లను బుడ్డిలో భద్రపరిచావా. నేను విడిచిపెట్టినటువంటి కన్నీళ్ళు నా జ్ఞాపకం లేదు నాయన. కానీ నువ్వు జ్ఞాపకం చేసుకొని నేను ఎన్ని కన్నీటి బొట్లు విడిచిపెట్టానో వాటిని బుడ్డిలో భద్రపరిచినావు నాయన. ఎంత గొప్ప విషయమో. మనం అనుకుంటాం, మనం కార్చేటువంటి కన్నీళ్ళు ఏముందిలే, ఆ సమయంలో వచ్చింది కన్నీళ్లు కార్చాం. కానీ దేవుడు నీ కన్నీటి ప్రార్థన, నువ్వు ప్రార్థనలో కార్చినటువంటి కన్నీళ్లను బుడ్డిలో భద్రపరిచేటువంటిది. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రార్థన దేవునికి అనుకూలంగా ఆ కన్నీటి ప్రార్థన ఉంటే, ఆ కన్నీటి ఆ బిందువులను బుడ్డిలో భద్రపరిచేటువంటి కార్యక్రమం ఆ కన్నీళ్ళు. కాబట్టి దేవుడు మన కన్నీళ్ళు వ్యర్థంగా పోవు, మనం కార్చినటువంటి కన్నీళ్ళు వ్యర్థమవు. వాటిని బుడ్డిలో భద్రపరిచి, వాటికి భద్రపరిచినటువంటి ఆ కన్నీళ్లను దేవుడు ఏం చేస్తాడు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారు కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణము ఎక్కువ ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఎక్కువ ఉండదు. పరమందునటువంటి దేవుడు నీ కన్నీటి బొట్లను బుడ్డిలో భద్రపరిచి, ఈ దేహాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత పరమందునటువంటి దేవుడు భూమి మీద ఈ రాజ్యంలో ఉండడానికి, ఆత్మీయంగా ఎదగడానికి ఎన్ని శ్రమలను, ఎన్ని శోధనలను, ఎన్ని అవమానాలను, ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నావు నాయన. మన కన్నీటి బాష్ప బిందువులను దేవుడు తుడిచేటువంటి కార్యక్రమం. ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఆత్మీయంగా ఎదగడానికి ఎన్ని శోధనలు ఎదుర్కొన్నావు నాయన, ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నావు, ఎన్ని శ్రమలను ఎదుర్కొన్నావు. నీ కన్నీళ్లు నేను బుడ్డిలో భద్రపరిచాను. నువ్వు దేహాన్ని విడిచిపెట్టి వచ్చావు. ఒక ఆత్మీయంగా నువ్వు ఎదగడానికి, ఒక మంచి క్రైస్తవుడుగా నువ్వు తయారవడానికి, ఈ యొక్క స్వాస్థ్యంలో నువ్వు స్థానాన్ని సంపాదించుకోవడానికి నువ్వు ఎన్ని శ్రమలు అనుభవించావో నేను చూశాను. నువ్వు ఎన్ని మార్లు కన్నీళ్లతో ప్రార్థించావో, నీ కన్నీటి బొట్లు నేను భద్రపరిచాను, నీ జ్ఞాపకం చేసుకో. దేహాన్ని విడిచిపెట్టి వచ్చావు నాయన, ఇక్కడ నీ కన్నీళ్ళు ఉండవు. నీ ప్రతి బాష్ప బిందువును నేను తుడిచేటువంటి కార్యక్రమం. నీకు ఏడుపు ఉండదు, నీకు దుఃఖం ఉండదు. సంతోషకరమైనటువంటి జీవితం, ఆనందకరమైనటువంటి స్వాస్థ్యం. వెళ్ళి ఆ స్వాస్థ్యాన్ని స్వాధీనం చేసుకో. ఆ స్వాస్థ్యంలో జీవితకాలం అంతా సంతోషంగా జీవించు. నా స్వరాన్ని ఉంటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ దేహంలో ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి శ్రమలను, మనకు వచ్చేటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి ఈ కన్నీటి ప్రార్థన అనేది ఒక మంచి ఆయుధం మన జీవితంలో. క్రీస్తు యేసు ప్రభుని చూసాం, పౌలు గారిని చూసాం, తిమోతిని చూసాం.
కాబట్టి ఎవరి గృహాలైనా కన్నీటి ప్రార్థన లేకపోతే కుటుంబాల్లో ఇక నుంచి కన్నీటి ప్రార్థనను ప్రారంభించండి. కన్నీటి ప్రార్థన చేయడం ప్రారంభించండి. నా యొక్క సందేశం ద్వారా మీరు కన్నీటి ప్రార్థన చేస్తారని వాటి లేఖనాల ద్వారా మీకు హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. గూడూరు క్రీస్తు సంఘ సహోదరులు మరియు సహోదరులకు క్రీస్తు ప్రభునామమున వందనాలు.